తెలంగాణలో సరికొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. మీ పార్టీ ఒకటేనంటూ ఎవరికి వారే ఆరోపణలు చేసుకుంటూ సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెరతీస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీల మధ్య సరికొత్త మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో మద్దతు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్నాయి. ఇక విపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటోంది. దీంతో అసలు ఎవరికి ఎవరు మద్దతు అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుంటే మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం రాష్ట్రంలో మంటలు పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. మీరు ఒకటే అంటూ మూడు పార్టీలు ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు హిటెక్కాయి. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మద్దతు రాజకీయం వేడెక్కుతుంది. ఒకే పార్టీ మిగతా రెండు పార్టీలు ఒక్కటే అంటూ విమర్శలు చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ సహకరించిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా తెర వెనుక బీజేపీకి మద్దతు ఇస్తోందని టీపీసీసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిందని, అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయకుండా ఆయన్ని కాపాడారని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని బూచిగా చూపుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ప్రతిదాడిగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా కాంగ్రెస్ సరికొత్త రాజకీయం చేస్తోందని, పరోక్షంగా బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పలు సందర్భాల్లో కేసీఆర్ విమర్శించారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ను కాంగ్రెస్ పార్టీని ఓడించిందని విమర్శించారు కేటీఆర్. బీజేపీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారని సెటైరికల్గా రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ కూడా చేశారు కేటీఆర్. ఎక్కడ బీఆర్ఎస్ బలపడుతుందో అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పొలిటికల్ మైలేజ్ వచ్చే అంశాలను మాట్లాడుతోందని, బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందని, బీఆర్ఎస్ను నీరుగార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు తిప్పికొడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనే విమర్శలు చేస్తున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే భయంతో రెండు పార్టీలు ఒక్కటయ్యాయని నిత్యం ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూ బీజేపీని ఎదగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు కేటీఆర్ అవినీతిపై విచారణ జరిపించడం లేదని, ఎన్నికల సమయంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడడాన్ని జీర్ణించుకోలేకే ఇలా రెండు పార్టీలు ఏకమయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తెరచాటు రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని, 2029లో తెలంగాణ కమలం జెండా రెపరెపలాడడం ఖాయమని చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మొత్తంగా ఇలా మూడు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఎవరికి ఎవరు మద్దతిస్తున్నారనే దానిపై పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి లాభం జరుగుతోంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎవరికి లాభం చేస్తుంది, టీచర్ ఎమ్మెల్సీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎవరికి లాభం చేస్తుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే ఎవరి మద్దతు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో అనేది రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోనుంది.